విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో వివాదం రాజుకుంది. నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ సిబ్బంది విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం పట్ల వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఆ పేరును తొలగించారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద ఉన్నాము. చూడొచ్చు, విగ్రహం ఈ ఏడాది ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒకసారి నేమ్ కూడా, అంటే ఒక పెద్ద భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండేది ఇంతకుముందు వరకు. కానీ ఇప్పుడు న్యాయ మహాశిల్పం తర్వాత రాత్రి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించారు. చివరిలో డేటు ఈ ఏడాది జనవరి 19న ప్రారంభించినటువంటి డేటు ముఖ్యమంత్రి వర్యులు 19/1/2024 ఆ డేట్ను కూడా అక్కడ కొంత తొలగించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే వివాదాన్ని రాజుకుంది. ముఖ్యమంత్రిగా అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకర్త పేరుని ఏ విధంగా తొలగిస్తారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి లైట్లు ఆర్పేసి దీన్ని తొలగించాల్సిన అవసరం ఏముందనే ఒక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది కావాలనే చేశారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో వైసీపీ మాజీ మంత్రులు మేరుగు నాగార్జున వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేయబోతూ ఉన్నారు. ఒకసారి విగ్రహానికి సంబంధించిన అంశంలో దాదాపు 400 కోట్ల పైగా దీన్ని ఖర్చు చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లోపల అంబేద్కర్ స్మృతి వనంతో పాటు చాలా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా రోజు అనేక మంది సందర్శకులు వచ్చి ఇక్కడ వీక్షిస్తున్నారు, చూసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక సందర్శన ప్రాంతంగా, ఒక టూరిజం స్పాట్గా మారిన నేపథ్యంలో ఇప్పుడు నిన్న అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో కొంతమంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వచ్చి మొత్తం కూడా లైట్లను ఆర్పేసి చీకట్లో ఆ పేర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరును మాత్రమే తొలగించి భారతరత్న మిగతా అన్ని పేరు కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరు ఉంచి అక్కడ ఆవిష్కరణకర్త అనే పేరుంటుంది. ఆవిష్కరణకర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరును మాత్రం తొలగించారు. ఇప్పుడు ఈ వివాదం అయితే ఎక్కడికి వెళుతుందో చూడాలి. ఎందుకంటే గతంలో మనం చూసాము వైసీపీ హయాంలో ఎన్టీఆర్ అక్కడ ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టారు. తర్వాత ఎన్నికల రోజు కౌంటింగ్ రోజున రిజల్ట్స్ వచ్చిన మధ్యాహ్నమే చాలామంది టీడీపీ శ్రేణులు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ పేరును తొలగించారు, పగలగొట్టారు. అంతేకాదు అధికారులకు వచ్చిన తర్వాత చాలా చోట్ల వైఎస్ఆర్ పేరుతో పాటు జగన్ పేరును కూడా శిలాఫలకాలను కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ బాబాసాహెబ్ సంబంధించిన అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి ఇక్కడ పేరును తొలగించడం వివాదం అవుతుంది. అయితే చాలామంది చేస్తున్న కామెంట్ అంటే గతంలో ఇదే విధంగా చేశారు, అందుకే ఇప్పుడు ప్రతీకారంగా ఈ విధంగా చేస్తున్నారనే ఒక విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపైన టీడీపీ కూటమి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, మరోవైపున వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాబాసాహెబ్ అనే అంబేద్కర్ అందరికీ చెందిన వ్యక్తి, అన్ని పార్టీల్లోనూ ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఏ విధంగా పేరును తొలగిస్తారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తొలగించుకుంటూ పోతే 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారితే ఈ విధంగా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరి కాసేపట్లో వైసీపీ సంబంధించిన నేతలందరూ రాబోతున్న నేపథ్యంలో ఇది పెద్ద ఇష్యూగా మారే అవకాశం అయితే కనబడుతుంది. విజయవాడ నడిబొడ్డును ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం పేరును తొలగించాల్సిన అవసరం, అందులోనూ రాత్రి లైట్లు ఆర్పేసి తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.